ఈరోజు ఎమ్మెగనూరు జిల్లా కేంద్రం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో ఈరోజు మనం పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాటానికి మీరు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కేవలం ఎమ్మెగనూరు మాత్రమే కాకుండా మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వలసలు నిలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. కాబట్టి ఈ వలసల కారణం నివారించాలంటే ఎమ్మెగనూరులో మధ్యలో ఉంది కాబట్టి అన్ని నియోజకవర్గాలకి ఎమ్మెగనూరు మధ్యలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో అనేకమైన కార్యాలయాలు పెట్టుకోవచ్చు. ఇక జిల్లా చేస్తే ఇంకా ఈ ప్రాంతం గోనిగండ్ల అయితేనేమి, నందవరం అయితే ఈ ప్రాంతాలంతా మనకి చాలా అభివృద్ధిలోకి వేగంగా అభివృద్ధి చెందే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి తక్షణమే జిల్లా కేంద్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలోకి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలారా, ఈరోజు కేవలం ఆ ఎమ్మెగనూరు జిల్లా కేంద్రం ఒకటే పోరాడట్లేదు. ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు పత్తికొండ, ఆదోని, ఆలూరు మంత్రాలయం సంబంధించి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలోకి చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఈరోజు జేఏసీ నాయకులు రంగయ్య గారు మాట్లాడతారు అని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 5 నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలని, ఆదోని నియోజకవర్గం జిల్లాకి అర్హత లేదు అని ప్రభుత్వమే చెప్తా ఉంది. నీటి సౌకర్యం లేదు, ప్రభుత్వ భూములు లేవని చెప్తా ఉంది. మరి ఈ రోజు అన్నిటికీ అర్హులైనటువంటిది ఒక ఎమ్మెగనూరు నియోజకవర్గమే. దాదాపుగా రాష్ట్రంలో కేవలము తక్కువ క్రైమ్ ఉన్నటువంటి నియోజకవర్గం ఒక ఎమ్మెగనూరు మాత్రమే. ఈ రోజు దాదాపుగా గాజులు నిన్నే ప్రాజెక్ట్ లాంటి ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉండి ఈ రోజు నీటి సౌకర్యం సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రాంతము ఒక ఎమ్మెగనూరు మాత్రమే. అదే విధంగా రోడ్డు రవాణా వ్యవస్థ, విస్తారమైనటువంటి రవాణా వ్యవస్థ, 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ రోజు పరిశ్రమలకి అనుగుణంగా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏ వైపు చూసినా కూడా ఈ రోజు ఎమ్మెగనూరు నియోజకవర్గం జిల్లాకి అర్హత ఉంది. ఈ రోజు జిల్లా మన ఎమ్మెగనూరుకి వస్తే 5 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆలోచన. ఈ రోజు కేవలము ఆదోని మాత్రమే అభివృద్ధి అంటే నీటి సౌకర్యం లేదు, ప్రభుత్వ భూములు లేవు, అక్కడ ఏమీ లేవు. అక్కడ ఒకవేళ జిల్లాని ప్రకటిస్తే